ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మద్యం సేవించి వాహనం నడపడం ఒక వ్యక్తినే కాదు, ఒక కుటుంబం మొత్తపు జీవితాన్ని నాశనం చేస్తుంది. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. గ్రామాల్లో ఆదర్శవంతమైన పరిపాలన అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలు మందమరిలో విజయవంతమయ్యాయి. మెండి శ్రీనివాస్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్. బస్సులో అసభ్య ప్రవర్తన ఆరోపణలు. వైరల్ వీడియో అవమానం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య. ఎస్పీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ శాసన మండలి చైర్మన్ మరియు శాసన మండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ శాసన మండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, తెలంగాణ శాసనసభ సెక్రటరీ ఆర్ తిరుపతి, తెలంగాణ లెజిస్లేచర్ ఆఫీసర్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో సిటీలో పర్యటించారు. 86వ ఆల్ ఇండియా ప్రెసిడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్సింగ్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు తెలంగాణ లెజిస్లేచర్ బృందం నిన్న లక్నో సిటీకి చేరుకోనున్నారు. స్టడీ టూర్లో భాగంగా నేడు లక్నో నగరంలోని ప్రసిద్ధ ప్రాంతాలు అయిన భారా, ఇమాం భారా, బుల్బులాయియా మరియు చోటా ఇమాం భారా క్లాక్ టవర్లను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ ఓఎస్డివి గోవర్ధన్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పిఎస్బి యాదగిరి తదితరులు ఉన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం ఒక వ్యక్తిని కాదు, ఒక కుటుంబం మొత్తాన్ని జీవితాన్ని నాశనం చేస్తుందని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఈ సందర్భంగా పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలు కాపాడాలనే ప్రధాన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరేవ్ అలేవ్ కార్యక్రమంలో భాగంగా 5వ రోజున బ్లాక్స్ పట్ల సందర్శన, రోడ్డు భద్రత మరియు డ్రంక్ అండ్ డ్రైవింగ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ పెద్దపల్లి జోన్ పరిధిలోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి మేడిపల్లి సెంటర్ వద్ద ఉన్న బ్లాక్ స్పాట్ ను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా గారు పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, గోదావరికని ఏసీపీ ఎం రమేష్లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు రోడ్డు భద్రత, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే నష్టాలు, అనర్థాలపై అవగాహన కల్పించారు. సిపి మాట్లాడుతూ పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలో పోలీసు అధికారులు మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి బ్లాక్ స్పాట్లు సందర్శించి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, గౌరవ డీజీ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్ యాక్సిడెంట్స్ నివారణలో భాగంగా అన్ని కండక్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు మన గౌరవ సిపి గారి ఆదేశానుసారంగా ఈరోజు బ్లాక్ స్పాట్ అంటే అక్కడ యాక్సిడెంట్ జరిగిన, ఎక్కువ మోతాదులో యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని మనం బ్లాక్ స్పాట్ అని నిర్ణయించుకొని అక్కడ చేపట్టవలసిన చర్యలు పోలీస్ శాఖ నుండి, ఆర్ఎండ్బి శాఖ నుండి, మున్సిపల్ వాళ్ళ నుండి, ఇంకా ఎన్హెచ్ వాళ్ళ నుండి, ఇంకా మిగతా శాఖలతో సమన్వయం ఏర్పరచుకొని అక్కడ యాక్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకునే భాగంగా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది మాకు పైనుంచి ఉత్తర్వులు. దాంట్లో భాగంగానే ఈరోజు మన గౌరవ సిపి గారు రావడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మనకు పెద్దపల్లి డీసీపీ గారు రామరెడ్డి సార్ గారు, అలాగే గోదావరికని ఏసీపీ రమేష్ సార్ గారు, అలాగే మనకు రోడ్ సేఫ్టీ అథారిటీ సంబంధించిన ఈ సభను ఉద్దేశించి అరైవ్ అలవేలో భాగంగా బ్లాక్ స్పాట్స్ సంబంధించి ఈ రోడ్ సేఫ్టీలో అవేర్నెస్ భాగంగా ఇప్పుడు మనకు గవర్నమెంట్ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఏంటంటే అరైవ్ అలైవ్ అంటే సజీవంగా ఇంటికి చేరుకోవాలి. తెలుగులో చెప్పాలంటే మీరు సజీవంగా ఇంటికి చేరుకోండి. అరైవ్ అంటే చేరండి. ఎట్లా చేరాలి? జీవించి చేరాలి, బతికి. అంటే మనం పోయి రా అని అంటాం కదా, పోయి రా, వచ్చే ఎట్లా రావాలంటే సంతోషంగా మేము మీ కొరకు ఎదురు చూస్తున్నాము, మీరు సంతోషంగా వచ్చి మమ్మల్ని సంతోషపెట్టండి అని. ఈ సందర్భంగా మీరు మీ కుటుంబాలను సంతోషపెట్టాలంటే మేము మిమ్మల్ని బాధ పెట్టాలి. ఎట్లా బాధ పెడుతున్నాం? రోడ్డు మీద ఆపి హెల్మెట్ ఉందా,
రోడ్డు మీద ఆపి సీట్ బెల్ట్ ఉందా, రోడ్డు మీద ఆపి చెకింగ్ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. ఇది మీకు కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ బాధ అనిపించినప్పటికీ కూడా దాని వెనకాల మీ క్షేమం మాకు ముఖ్యం. ఇప్పుడు ఇట్లా ఇంతమంది ఉన్నారు, ఎంతమంది హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తాం. ఇంక పక్కకే పోతాం కదా, ఈ కిలోమీటరే పోతాం కదా, ఈ 2 కిలోమీటర్లే పోతాం కదా అని హెల్మెట్ పెట్టుకోరు. కానీ జరిగిన రోడ్ యాక్సిడెంట్ లోపల 90% యాక్సిడెంట్లు హెల్మెట్ లేకనే చనిపోతారు. చిన్న సేఫ్టీ తీసుకోలేక చనిపోతారు. దయచేసి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగమై మీరే కాక మీ కుటుంబ సభ్యులను తెలిసిన వాళ్ళకు కూడా ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం చెప్పాలని కోరుతూ మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తాను. గోదావరి హాట్స్పాట్ గా ఈ మేడిపల్లి సెంటర్ ను గుర్తింపం చేపట్టినటువంటి అలైవ్ ప్రోగ్రామ్. ఇంతకుముందే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఏసీపీ గారు చెప్పినట్లు మనము మన పని ముగించుకొని ఇంటికి ప్రాణాలతో చేరుకోవడం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాణాలతోని ఇంటికి చేరుకోవడం. చిన్న సంఘటనలు, మనం హెల్మెట్ పోవడం మర్చిపోతున్నాం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోతున్నాం, ట్రిపుల్ రైడింగ్ లో ర్యాష్ గా పోవడం, ఇట్లాంటి వీటన్నిటినీ తప్పించుకొని మనం క్షేమంగా మన ఇంటికి చేరుకోవాలంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని చేరుకోవాలి. ఈ అలైవ్ ప్రోగ్రాంను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. దీన్ని మా డీజీ గారు సీఎం గారితో కలిసి 12వ తారీఖు నాడు లాంచ్ చేయడం జరిగింది. ఇది 12 నాడు పునఃప్రారంభమై 13 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి. 22వ తారీఖు వరకు ఉంటాయి. కాబట్టి అందులో ఈరోజు 19వ తారీఖులో హాట్స్పాట్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీరందరూ దిగ్విజయం చేసినందుకు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కోరుకుంటూ మీరందరికీ సోమవారం పెద్ద కలవలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల నూతన సర్పంచులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులకు వార్డు సభ్యులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి పరిపాలన అంశంలో రాజకీయాన్ని దూరంగా ఉంచుతూ రాబోయే 5 సంవత్సరాల పాటు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ పాలనలో వచ్చిన మార్పుల్ని సర్పంచులు అర్థం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు చేరుతాయని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు, పన్నుల వసూలు, ఇతర ఆదాయ మార్గాలు, బడ్జెట్ రూపకల్పన, పంచాయతీల పాలన వ్యవహారాలు, పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీన్ బడ్జెట్ తదితర అంశాలకు సంబంధించి 5 రోజుల పాటు సర్పంచులకు శిక్షణ అందించడం జరుగుతుందని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వచ్చిన మార్పుల్ని కూడా సర్పంచులు గమనించాలని, వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటూ పంచాయతీ అభివృద్ధికి నిధులు ఎలా సమకూర్చుకోవాలి, గ్రామ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, గ్రామంలో నూతన నిర్మాణానికి లేఅవుట్లకు అనుమతుల మంజూరుకు పాటించాల్సిన నియమ నిబంధన వంటి అంశాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ తెలిపారు. అండ్ చాలా వరకు ఇట్లాంటి విషయాల్లో మనీ సంబంధం లేకుండా చేసే ఉంటాయి. అట్లాంటి చేస్తే చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్లు ఇంకొక ఐటీ ల్యాబ్స్ అట్లా చాలా ఫండ్ మనం ట్యాప్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఈ ట్రైన్ లో మీకు ఈ 5 days ట్రైన్ లో మీకు మొత్తం బేసిక్ పంచాయతీ యాక్ట్ ఏంటుంది, తర్వాత మీకు వచ్చే మేజర్ ఇష్యూస్ ఏముంటాయి, మోస్ట్లీ సర్పంచ్ కాన్ఫ్లిక్ట్స్ ఏముంటాయి, లేకపోతే ఎట్లా రిజాల్వ్ చేయాలి, తర్వాత బేసికలీ కొత్త వాటిది రికార్డ్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అనేది. తర్వాత ఇంతకుముందు మీరు చూసినట్లయితే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వస్తాయి, స్టేట్ నుంచి మళ్ళీ గ్రామ పంచాయతీ వస్తే అప్పుడు మనసు చేస్తాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎన్ఆర్జీఎస్ కానీ లేకపోతే ఏ డెవలప్మెంట్ కానీ డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. వాటిని ఎట్లా డిజిటల్ మూవీస్ ఎట్లా చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, లేకపోతే ఎట్లా మిస్యూజ్ అయితే చాలా వరకు మనం ఏమనుకుంటాం డిజిటల్ టోకెన్ బాగా సర్టిఫికేట్ లేకపోతే ఇంకొకరికో లేకపోతే మీ తెలిసిన వాళ్ళకో ఇస్తారో దాన్ని మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే దాన్ని ఎట్లా చేసుకోవాలి వాటి గురించి కూడా చెప్పుకోవాలి. తర్వాత ఈ బిల్డింగ్ పర్మిషన్ సంబంధించి చాలా వరకు విలేజ్ లో ఇన్ఫార్మల్ నడుస్తాం. బిల్డింగ్ పర్మిషన్ కానీ లేఅవుట్స్ కానీ ఎట్లా లేఅవుట్ వేసాక లేకపోతే బిల్డింగ్ కట్టాక అప్పుడు మనకి పర్మిషన్ లేదు, లేకపోతే ఇట్లా తప్పకుండా తెలుస్తుంది. మళ్ళీ అప్పుడు మనం వెళ్ళి చేయాలంటే అదే కొన్ని ప్రాబ్లం అమౌంట్ అట్లా చాలా ఉంటాయి. వాటికి సంబంధించిన రూల్స్ కానీ లేకపోతే కొంత బేసిక్ ఐడియా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్జీఎస్ తీసుకుంటే దాని పేరు మారింది. ఇంతకుముందు
గైడ్లైన్స్ ఉన్నాయి. ఇంతకుముందు గైడ్లైన్స్ 70-30 లేకపోతే వేజ్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఇప్పుడు అట్లాంటివి చాలా మారాయి. అవి కూడా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కొన్ని స్టాండర్డ్ గా మనం రెగ్యులర్ చేయాల్సిన పనులు జీపీడీపీ కానీ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ కానీ లేకపోతే వర్క్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, తర్వాత దానికి చాలా వరకు నేను లాస్ట్ 1.5 ఇక్కడ పని చేస్తుంటాము. దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఉండదు. 2026 జనవరి 18న మందమరి బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలు మందమరి బ్రాంచ్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభలకు తెలంగాణ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పాలడుగు భాస్కర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు అమరవీరుల జెండా ఆవిష్కరణతో ప్రారంభమైన మహాసభలు సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై గత 3 సంవత్సరాల్లో చేసిన పోరాటాల్ని, అనుభవాల్ని చర్చించి భవిష్యత్తు పోరాటాల రూపకల్పన చేయడం జరిగిందని రాష్ట్ర ఆఫీస్ బేరర్గా ఎన్నికైన మెండే శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా మంద నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా తుమ్మల రాజారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా అలీ రాజేందర్, ట్రెజరర్గా ఈ సాయారెడ్డి, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులుగా 35 మంది ఎన్నికయ్యారని, ఆర్జీవన్ బ్రాంచ్ నుండి ఆఫీసు బేరర్స్గా ఉన్న 3 మేదటి సారయ్య, మెండే శ్రీనివాస్, కోఆప్షన్ 1 రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులుగా పెద్దపల్లి శశి కిరణ్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, ఆనబెల్లి శంకర్, ఈద వెంకటేశ్వర్లు, జంగపల్లి మల్లేష్, కోఆప్షన్ 1 6 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని వారందరికీ ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఏమనంటే ఫ్లెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అమలు చేయలేకపోవడానికి కారణము మన ఐఎన్టీసీ వాళ్ళు అడ్డపడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పి మన డబ్బులు రాకుండా చేస్తున్నారు అని ఇప్పుడు చెప్తున్నారు. మరి 2 సంవత్సరాలు ఏం చేసినారు ఏఐటీసీ నాయకులరా? ఇవన్నీ మనం అనేక 40 మీరు మేనిఫెస్టోలు అన్ని దగ్గర పెట్టుకోండి. ఏఐటీసీ మేనిఫెస్టోలు ఒక్కటను మనం నిలదీయాలి. ఏఐటీసీ నాయకులారా, ఏఐటీసీ కార్యకర్తలారా, మీ నాయకులు ఇచ్చినటువంటి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటన్నా నెరవేర్చారా అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అయితే వాళ్ళు ఎందుకు గెలిచారో మనం మీ అందరికీ తెలుసు. ఈ ఎన్నికలలో ఎంత జిప్పు జరిగినా మనం అందరం చూసాం.
మనం పోయినసారి ఎన్నికలేదు. ఎక్కడ కొత్తగూడెం నుంచి మొదలుకుంటే అది కొత్తగూడెం, కార్పొరేటు, మనుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి, ఆర్జీ3 కరెక్ట్గా అప్డేట్ కరెక్ట్ అయింది. అక్కడ వరకు ఎవరు గెలిచారు? అవుతారా? ఐఎన్టీసీ గెలిచింది. కేరళలో కలకలం రేపిన ఘటనలో బస్సులో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ యువతి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీపక్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో దీపక్ తనను అనుచితంగా తాకాడని ఆరోపిస్తూ యువతి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వేగంగా వైరల్ కావడంతో దీపక్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. తను ఎలాంటి వ్యక్తి కాదని తనపై వచ్చిన నిందారోపణలు తట్టుకోలేకపోతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పిన అనంతరం తీవ్ర అవమాన భారంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సోషల్ మీడియాలో నిర్ధారణ లేకుండా ఆరోపణ వీడియోలు పోస్ట్ చేయడం వల్ల కలిగే పరిణామాలపై చర్చ మొదలైంది. చెన్నూరు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొమ్మరి రాధాకృష్ణమూర్తిని డీఓ యాదయ్య సస్పెండ్ చేశారు. అనారోగ్య సెలవుల్లో ఉండి కూడా తప్పుడు పత్రాలు సమర్పించి వేతనం పొందినట్లు విచారణలో తేలింది. నిబంధన అతిక్రమించినందున ఈ చర్యలు తీసుకున్నట్లు డీఓ వెల్లడించారు. ప్రభుత్వ నిబంధన విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పాలకుర్తి మండలంలోని బసంతనగర్ క్లబ్ గ్రౌండ్లో పాలకుర్తి మండలంలోని అన్ని గ్రామాల టీంలతో ఎంఎస్ఆర్ పాలకుర్తి మండల స్థాయి క్రికెట్ పోటీలను డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ సూర్య సమ్మయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించగా 28 టీంలు పాల్గొన్నాయి. మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ బామ్లర్ నాయక్ తండా కుక్కల గూడూరు మధ్య హోరాహోరన జరిగిన మ్యాచ్లో కుక్కల గూడూరు టీం విజయం సాధించాయి. గెలిచిన కుక్కల గూడూరు టీంను అభినందించిన కప్ అందించారు. టోర్నమెంట్ నిర్వహించిన డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర్య సమ్మయ్య నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంగాధర రమేష్, కొత్తపల్లి సర్పంచ్ మహేష్, ఉప సర్పంచ్ సంతోష్, బామ్ల నాయక్ తండా సర్పంచ్ అంజీ నాయక్, మాజీ ఎంపీటీసీ పాత రవీందర్, దేవి లక్ష్మీ నరసయ్య, మాజీ సర్పంచ్ రాజ్ నాయక్, కొండ్రా శంకర్, మాజీ ఉప సర్పంచ్ సంబంగి నరసింహులు, కుమార్ గౌడ్, బాధవతి శంకర్ నాయక్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ ప్రసాద్, తలారి శంకర్, గ్రామశాఖ అధ్యక్షులు బూత గడ్డల రమేష్, వార్డు సభ్యులు, సజ్జు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. చప్పట్లు కొట్టాలన్న గట్టిగా క్లాప్స్. ఎంఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ పాలకుర్తి ప్రీమియర్ లీగ్ సూరజ్ సమ్మయ్య గారి ఆధ్వర్యంలో బసనాల్లో జరిగిన ఈ క్రికెట్ టోర్నమెంట్ ని గెలుచుకున్న జీ స్టార్ కుక్కలగూడూరు. కంగ్రాచులేషన్స్ అన్న. నభూతో గట్టిగా చెప్ప. గ్రామాల నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి మూడు టీంలు వచ్చినాయి. దాదాపు ఒక 500-600 మంది పిల్లలు ఈ ఆటలో క్రికెట్ లో పాల్గొన్న టీం అందరికీ కొంతమంది ఒక మ్యాచ్ గెలిచిండ్రు, కొంతమంది ఓడిపోవచ్చు. కానీ ఆట మీద ప్రేమ చదవకుండా బాలింగ్ వడ్డా పడకుండా గ్రౌండ్ లోకి వచ్చి నేను ఆడతా అని చెప్పని ధైర్యం వచ్చిన పిల్లలందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. తమ్ముడు, ఒకరోజు కాకపోతే ఒకరోజు గెలుస్తాం. ఇలా మా తండ్రి టీం కూడా ఆఖరి క్షణం వరకు పోరాడిండు. ఫైనల్ దాకా గెలవాలనే ఆట ఆడిండు. ఎవరో ఒకరు గెలవాలి. ఆ గెలిచే ఆటలు కూడా ఒక్కొక్కరు 6 కొట్టే విధానంలో అన్న గిట్లా తిప్పాలి, రివర్సింగ్ లో షాట్ ఇవ్వాలి అని ఒక్కొక్కరు వాళ్ళ వ్యూహాలన్నీ ఒక గేమ్ ప్లాన్, ఒక లీడర్షిప్ క్వాలిటీ, ఒక మ్యాచ్ ని, ఒక టీం ని కష్టాలు ఉన్నప్పుడు ఏ విధంగా గెలిపించాలని ఒక కొత్త ఎరవడి నాయకత్వ లక్షణం క్రికెట్ లో బాగా ఉంటది కనుక గెలిచిన టీం కంగ్రాచులేషన్ తమ్ముళ్ళు. రన్నర్ అప్ కూడా కంగ్రాచులేషన్. ఓడిపోయిన కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మీకు భవిష్యత్తులో మళ్ళీ గెలిపిస్తాను తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ మేయర్గా గెలిస్తేనే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం 13వ డివిజన్లో సామాజిక కార్యకర్త కడుకు స్వాతి ప్రవీణ్తో పాటు 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభయహస్తం కార్డు ఇచ్చి నెల రోజుల్లో హామీలు అమలు చేస్తామని మాట ఇచ్చి తప్పారన్నారు.
వృద్ధులకు 4,000 పెన్షన్, మహిళలకు 2,500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని అబద్ధపు హామీలను చెప్పడం మోసం చేశారన్నారు. మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజం అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను అభయహస్తం బాకీ కార్డులను చూపించి హామీలు ఎందుకు నెరవేర్చలేదని నిలదీయాలని అన్నారు. ఈరోజు జాయిన్ అయినటువంటి వాళ్ళకి అభినందనలు, ఆహ్వానం పలుకుతూ ముఖ్యంగా యువకులు, మహిళలు పెద్ద మొత్తంలో జాయిన్ అయ్యారు. ఈరోజు మీరు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అయితేంది, అభివృద్ధి పథకాలు అయితేంది, విద్య అయితేంది, వైద్యం అయితేంది అందరూ కూడా అనుభవిస్తున్నటువంటి మీరు, అలాగే 2 సంవత్సరాల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విధ్వంసాన్ని చూస్తున్నటువంటి మీరు, మీ అనుభవంతో రేపు ఎవరు గెలవాలి అనేటువంటిది ఆలోచించి ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలా, లేదా ఇప్పుడు వచ్చినటువంటి యువత ఇలానే నిరుద్యోగంతో ఉండాలా, లేదా మీకు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అయితేంది, 6 హామీలు గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో మరి మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా మీరందరికీ కూడా ఎన్నికల సమయంలో అభయహస్తం కార్డులు ఇచ్చిర్రా? అభయహస్తం కార్డులు కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి తెచ్చి సంతకాలు తీసుకొని, మేము ఎమ్మెల్యే అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇంటింటికి 2,500 రూపాయలు ఇస్తాం మహిళా సోదరిమణులకు. అట్లనే 2,000 పెన్షన్ ఇస్తున్నాం కదా, 4,000 ఇస్తాం. 4,000 ఒక్కరికే కాదు, అమ్మకి వస్తుంది, బాపు కూడా ఇస్తాం. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తాం పెన్షన్. తులం బంగారం, కళ్యాణ లక్ష్మి 1,116 ఇస్తారు కదా, తులం బంగారం ఇస్తాం అని వీళ్ళు మాట్లాడినరా లేదా? ఇంటింటికి తిరిగి రాలేదా? తిరిగిండ్రు. ఎవరికైనా ఇస్తా అంటే ఆశ, ఎవరమైనా అయ్యో ఓ ముఖ్యమంత్రి అవుతాడట, ఏమన్నా ఈసారి కేసీఆర్ కంటే గొప్పగా ఇస్తానంటే మన వాళ్ళందరూ ఇంత ఆశపడ్డారు. ఆశపడి అందరూ కూడా ఓట్లేసారు. సరే, ఆశపడడం, ఓట్లేయడం ఇదంతా ఓకే, వేసిండ్రు, అయిపోయింది. ఇప్పటికీ 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో 2,500 అంటే ఒక దరిదాపు మహిళా సోదరునికి ఖచ్చితంగా 2,500 ఇంటూ 24 నెలలు ఎంత తమ్మి? 60. ఆహార ప్రియులకు శుభవార్త. గతంలో ఎక్కడ లేని సెటప్తో నకరికల్ ప్రాంతంలో రకరకాల వంటకాలు, రుచులతో కొంగొత్త సరికొత్త హంగులతో కొత్త హోటల్ ప్రారంభమైంది. నకరికల్ పట్టణంలో అత్యాధునిక హంగులతో స్థానిక శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్ హాల్కు వెళ్లే దారిలో నూతనంగా ఏర్పాటు చేసిన కిలాద్రి కిచెన్ హోటల్ను సోమవారం నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. టీ టిఫిన్స్, మీల్స్, బిర్యానీ, తందూరి, ఇండియన్, చైనీస్ అన్ని రకాల వంటకాలు రుచికరమైనవి నకరికల్ ప్రాంత ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చామని హోటల్ నిర్వాహకులు బచ్చుపల్లి రాజేష్, బచ్చుపల్లి సుజాత, బండ విక్రమ్ కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ చౌగాని రజిత శ్రీనివాస్ తో పాటుగా స్థానిక కౌన్సిలర్లు బచ్చుపల్లి ప్రకాష్ రావు, లయన్స్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు, నకరికల్ లయన్స్ క్లబ్ నవ్య క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్, ఎన్ రమాదేవి, క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు, ఆయా పార్టీల నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ముందుగా నకరికల్ గ్రామ ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు. మన నకరికల్ గ్రామం పటేల్ నగర్ బస్ స్టాండ్ దగ్గర కిలాద్రి కిచెన్స్ అని మేము ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసాము. దానికి ఈరోజు మన లోకల్ ఎమ్మెల్యే గారు వీరేశం గారు అండ్ లోకల్ కౌన్సిలర్స్ అండ్ మున్సిపల్ చైర్మన్ మిగతా వాళ్ళందరూ హాజరై మమ్మల్ని బ్లెస్ చేశారు. అండ్ అదేవిధంగా ఈరోజు మా దగ్గర యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్, టీ, టిఫిన్స్ అండ్ ఇండియన్స్ తందూరి అండ్ చైనీస్ మీల్స్ మేము టేక్ అవే కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. వాట్సాప్ ఆర్డర్స్ మొత్తం తీసుకోగలుగుతున్నాం. ప్రెజెంట్గా ఇక్కడ ఫుడ్ మంకీ అనే ఒక యాప్ ద్వారా మేము కూడా వాళ్ళని కూడా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. అదేవిధంగా మన మా ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి కొంచెం మంచిగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. లోకల్లో మీరు డోర్ డెలివరీ ఇవ్వగలుగుతాం అన్నయ్య. మనకు వాట్సాప్ ఆర్డర్స్ ఉన్నాయి అండ్ ఫుడ్ మంకీ అని ఒక యాప్ ఉన్నది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మన దగ్గర మార్నింగ్ స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 12 వరకు ఉంటుంది. 7 to 11 బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ దట్ మీల్స్లో ఇండియన్ ఉంది, ఇండియన్లో సౌత్ ఇండియన్ ఉంది, నార్త్ ఇండియన్ ఉంది. మా దగ్గర తందూరి స్పెషల్ ఉంది, చైనీస్ ఉంది. అదేవిధంగా ఇంకా మన యాక్చువల్గా మొత్తం చెప్పాలంటే ఓవరాల్గా మాది మల్టీ కుజిన్ మెనూ అనమాట. పైలట్ రోహిత్ రెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విక్రమజ్జుల తాండూరు పట్టణంలో UIDF స్కీమ్ ద్వారా మంజూరైన 18,70,00,000 పలు అభివృద్ధి పనులకు సోమవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తాండూరులో అంబేద్కర్ పార్క్ దగ్గర పాత పంప్ హౌస్, కొత్త పంప్ హౌస్ మరియు బాలాజీ పార్క్ దగ్గర గల ఖాళీ స్థలం ప్రొటెక్షన్ మరియు అభివృద్ధి చేయటకు 1.10 కోట్లతో శంకుస్థాపన చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అదేవిధంగా తాండూరు పట్టణంలోని గొల్ల చెరువు దగ్గర నీటి కాలుష్యం నివారించటకు రాఘవేంద్ర దేవాలయం నుండి ఈద్గా వరకు సీసీ డ్రైన్ నిర్మాణం చేయటకు 90 లక్షలతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా DCCB అధ్యక్షులు దరసింగ్ నాయక్, DCCB వైస్ చైర్మన్ రవి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, నాయకులు రాహుల్, ఉప్పు నహీం తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలో వివిధ వార్డులకు సంబంధించినటువంటి శంకుస్థాపన చేయడం, ఆ కార్యక్రమానికి సభాధ్యక్షుడు స్థానిక మున్సిపల్ కమిషనర్ యాదగిరి గారికి, పెద్దలకు సుభాష్ గారికి, ఎల్లప్ప గారికి, షఫీపై గారికి, శ్రీకాంత్ గారికి, ఒంటే శ్రీనివాస్ గారికి, భీమలింగం గారికి, అన్వర్ గారికి, శ్రీధర్ గారికి, కాజా రేవద్దీన్ గారికి, రవీందర్ రెడ్డి గారికి, అలీంపై గారికి, నవాజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి మా సోదరిమణులకు, పత్రికా సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఓల్డ్ తాండూరుకు వచ్చినప్పుడు ఏ ఇంట్లోకి పోయినా మాకు ఒక హాస్పిటల్కి పోతే ఇబ్బందికరంగా అవుతా ఉన్నది. అందరూ కూడా చెప్తా ఉన్నారు, శిలాఫలకాలు వేస్తూ ఉన్నారు కానీ ఫ్లైఓవర్ స్టార్ట్ కావడం లేదు. ROP ఖచ్చితంగా ఈ ROPని స్టార్ట్ చేయాలని చెప్పి ఏ అమ్మ దగ్గర కదిలిచ్చినా, ఏ యువకుడు కదిలిచ్చినా, ఎప్పుడన్నా గేటు పడ్డప్పుడు ఆ గేటు కాడ నేను 2 నిమిషాలు ఆగినా ఆడ ఉన్న 10-20 మంది అప్పుడే బైక్ల మీద ఉన్నోళ్ళు కానీ ఆటోల మీద ఉన్నోళ్ళు కానీ వాళ్ళు చెప్పేది, మాకు హాస్పిటల్కి పోతే మేము అంబులెన్స్ తీసుకొని మేము సాగు బతుకుల్లో ఉంటే గేట్ కాడకు వస్తాం, ప్రాణాలు పోయవలసిన ఆస్కారం ఉన్నది. ఎప్పుడు అడిగినా ఎలక్షన్స్ ముందు రేపు స్టార్ట్ చేస్తామని చెప్తారు, ఎలక్షన్స్ అయిపోయాక మర్చిపోతారు. నీవు ఆ విధంగా చేయొద్దని చెప్పినారు. నేను ఆ రోజు పాత తాండూరు సువాసులకు ఒకటే చెప్పిన, మా సోదరులకు ఖచ్చితంగా నేను మాటలు చెప్పేటోని గాను ఖచ్చితంగా చేతులతో పని చేపిస్తానని చెప్పిన విధంగానే నేను గెలిచిన వెంబడే అది ఎక్కడో మూలకు పడ్డటువంటి ఫైల్ని మళ్ళీ తీసి స్టార్ట్ చేయడం జరిగింది. గ్రౌండ్లోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి వాస్తవంగా. అప్పుడున్న సూపరాని కానీ వీళ్ళందరూ కూడా కొన్ని ఇబ్బందులు పెట్టినందుకు పేదలకు ఇబ్బంది అవుతుందని చెప్పి కొన్ని ఇండ్లు కూడా పోతున్నాయి. అదంతా కూడా గ్రహించినాం. ఎవరికి కూడా నిరుపేదలకు ఇబ్బంది కావద్దు. అది ఏదో 30-40 సంవత్సరాల కింద ఉన్నటువంటి ప్లాన్ ఉంది, దాన్ని అంతా కూడా మళ్ళీ మాడిఫికేషన్ చేయాలా, మళ్ళీ దాన్ని ఢిల్లీకి పంపించి ఏ నిరుపేదకు ఇబ్బంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మద్యం సేవించి వాహనం నడపడం ఒక వ్యక్తినే కాదు, ఒక కుటుంబం మొత్తపు జీవితాన్ని నాశనం చేస్తుంది. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా.
గ్రామాల్లో ఆదర్శవంతమైన పరిపాలన అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలు మందమరిలో విజయవంతమయ్యాయి. మెండి శ్రీనివాస్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్. బస్సులో అసభ్య ప్రవర్తన ఆరోపణలు. వైరల్ వీడియో అవమానం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి